అంటే ఏమి ఇస్తుర్రు అని 15,000 జీతం మన డుమ్మ కొడితే అవి కట్ చేస్తారు. లీవులు 4 లీవులు ఇస్తారు. ఇక జ్వరము అవి ఇవి వస్తే అవి కట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సఫాయి పని అంటే ఇబ్బంది అవుతుంది కాక మా ఇబ్బంది ఏమో. ఎన్ని గంటలు కష్టపడతారు? మేము పొద్దుగాల 5 గంటలకు వస్తాం. 5 గంటలకే. చలికి ఇంకా ఇబ్బంది ఉంటదేమో. చలి మాదికి ఇంకెక్కువ ఉంటది. ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 5 గంటలకు వచ్చి 2 దాకా. 2 దాకా అంటే మొత్తం చెత్త మొత్తం మళ్ళీ తిని మేము పోతాం. మళ్ళీ గల్లీలలో కొట్టాలి. రెస్ట్ ఉంటా లేదు కాబా మరి లేదు. సేపు గాడ కూకుంటాం అంతే. ఇక అంటే మరి జీతం ఎంత వస్తుంది ఇప్పుడు? 15. ఎంత అయితే బాగుంటది అనుకుంటున్నావు? మాకా 20,000. 20,000 ఉన్నదా? మరి రేవంత్ రెడ్డి చేస్తాడు అనుకుంటున్నావా? ఆయన ఏం చేస్తాడు? అన్ని ఇచ్చేటివే ఇస్తలేడు, అన్ని కట్ చేస్తుండు. ఇల్లులు కూడా ఇస్తా అన్నాడు, ఇవి ఇల్లులు కూడా ఇస్తలేడు. మాకు రాలేదా? ఇందిరా మిల్లు రాలేదా? ఒక్కటే వచ్చింది. పిల్లలు 4 పిల్లలకు ఏం సరిపోతుంది? డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్ల ఒకటే ఇల్లు, డబుల్ బెడ్రూమ్. ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఒకటే డబుల్ బెడ్రూమ్ రాలే. అప్పుడు ఇచ్చింది రాజీవ్ గాంధీ ఒకటే. గది. ఎంతమంది ఉంటారు మీరు? మా పిల్లలు, మేము, మా ఆయన, మా 2 పిల్లలు, నా 5 మంది పిల్లలు. నాకు నాది హైదరాబాద్. పుట్టి పెరిగింది ఇక్కడే. మా అత్తగారు నిజామాబాద్. ఇక మేము ఇక్కడ వచ్చిన తర్వాత మా అమ్మ డ్యూటీ నేను చేసుకుంటున్నా. మా అమ్మ చనిపోయింది. మాకు పర్మనెంట్ అంటూ ఏముంది? ఏం లేదు. చేసిన రోజు కూలీ, లేకపోతే లేదు. హైదరాబాద్ అంటే ఇక్కడ అందరు రాజకీయ నాయకులను చూసుంటావు కాక? చూసిన. ఎట్లా అనిపించింది? తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉంది, వచ్చినాక ఎట్లా ఉంది, కేసీఆర్ పాలన ఎట్లుంది? మేము చిన్న ఉన్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఉండే మాకు మలక్పేట నియోజకవర్గంలో. మంచిగా ఉండే అప్పుడు. ఇక ఇప్పుడు వేరు వేరు అయిపోయింది. మాకు అర్థమైతలేదు, రాజకీయమే అర్థమైతలేదు. మంచిగా ఉండే అంటే ఆయన బెనిఫిట్స్ చూసుకొని జీతం పెంచిండని ప్రచారణ ఉంది. మాకైతే అది తెలియదు. కానీ 2 సార్లు 3 సార్లు అతను జీతం పెంచిండు. మాకు లాభమే కదా. ఇక రోజు కూలి వాళ్ళకి ఇప్పుడు జీతం పెంచడమే లేదు. జీతం పెంచకపోవడం కాక మళ్ళీ 10 గంటలకు ఒక అటెండెన్స్, పొద్దుగాల అటెండెన్స్, మధ్యాహ్నం అటెండెన్స్. మాకు ఇప్పుడు గీడ ఒక పని అప్పచెప్పారంటే ఈ పని కాకుండా మేము 10 గంటల అటెండెన్స్ కురకాలి, ఎక్కడున్నా ఆడికి పోవాలా. చాలా ఇబ్బంది కదా. మళ్ళీ ఆడికి రావాలి, అటెండెన్స్ పాయింట్ కాడికి రావాలా ఖచ్చితంగా. పొద్దున్న 6ంటికి వేస్తాం, 6 లోపు. 6ంటికి లేదు. మాకు ఒక అటెండెన్స్ పాయింట్ అనేది ఉంటది, మేము ఏర్పాటు చేసుకున్నది. అక్కడ ఉంటాము. మళ్ళీ పని అయినాక 10ంటికి వస్తాము. 10 అయిపోయినాక అటెండెన్స్ దిగి ఇట్లనే ఏమన్నా ఇంత టిఫిన్ చేసి మళ్ళీ వర్కం గిన్ ఏమన్నా అంటే కొంచెం చేస్తాము. తర్వాత కాసేపు కూర్చుంటాము. అబద్ధం ఏంది, ఒక్క అర్ధగంట గంట అయితే కూర్చుంటాము, చేస్తాం. రేవంత్ రెడ్డి పాలన అంటే మేము కూడా కాంగ్రెస్ కు అభిమానులమే. కానీ తాను కూడా కొంచెం అర్థం చేసుకోవాలా, గరీబోళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో అని ఆయన చేస్తుండు. పాలన మంచిగా చేస్తుండు. మేము ఒకటి అర్థం చేసుకున్నాం ఏంటంటే ఆయన అభిమానులం కాబట్టి తాను చేసిన అప్పులోంచి బయటపడ్డాక చేస్తాడేమో అని ఒక ఆశ పెట్టుకొని ఉన్నాం. కానీ 2 సంవత్సరాలు గడిచినా ఆయన అప్పు తీరిందా లేదా మాకు తెలియదు. వాళ్ళే పోటీ పడి మమ్మల్ని మాత్రం అనగబెడుతున్నారు. వాళ్ళు పోటీ పడుతుర్రు. ఆయన మంచి పనులు చేస్తుండు, కానీ చేస్తున్నది చిన్న తరగతి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకైతే ఉపయోగం లేదు. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది అక్క కాంగ్రెస్ కు. మరి ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? మరి 3 ఏళ్ళలో ఇంకేమైనా చేస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ తను కూడా ఏంటంటే ఒక్కసారి అంటే ఆయనకు కూడా బిజీ లైఫ్ లో మేము గుర్తుకొస్తలేమేమో. కానీ మేము కూడా చాలా చేసుకుంటే కూడా మా జీతం సరిపోని పరిస్థితి. గుర్తించాలి, ఖచ్చితంగా గుర్తించాలి. మాకు జీతం అసలు సరిపోదు. మేము చేసుకున్నది మా చిన్న ఖర్చు, మా పిల్లల ఫీజులు. నా కొడుకు MBA చేసిండు, నేను ఇంటర్ చేసిన, నా బిడ్డ డిగ్రీ చేసింది. అంత చదువుకున్న వాళ్ళం. కానీ నేను ఒక్కదాన్ని కష్టపడితేనే మా పొట్ట గడవాల. పిల్లలను చదివించుకోవాలంటే ఫీజులు తక్కువ లేవు కదా. ఒక్క జీతం మీద మేము మెయింటెనెన్స్ అంటే మాకు చాలా ఇబ్బందుల పాలు ఉన్నాం. అంటే నా ఒక్క కుటుంబమే కాదు, అన్ని కుటుంబాలు అంతా చిన్న పనులు చేసుకుంటారు. షాపులల్లా, బట్టల దుకాణాలల్లా, మేస్త్రి పనికి, ఇక టిఫిన్ సెంటర్లల్లా అట్లా చేసుకుంటోళ్ళే ఉన్నారు. భర్తలైనా కూడా అందరినీ గుర్తించాలి. అయినా కూడా టైం ఎక్కువ తీసుకోవద్దు, త్వరలో నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాం.